వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులు, ఆదాయ సంబంధిత లావాదేవీలు, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు మరియు ఆ విభాగం యొక్క మొత్తం పనితీరును, రికార్డుల పర్యవేక్షణ మరియు నిర్వహణ, ఆదాయ వసూళ్ల పర్యవేక్షణ, వినతి పత్రాల పరిష్కారం మరియు పెండింగ్ క్షేత్రస్థాయి విచారణలలో జవాబుదారీతనం, ఆధారాల వినియోగం వంటి విషయాలలో కొన్ని అవకతవకలు మరియు లోపాలు గమనించబడ్డాయని, ప్రజలకు సమాచారం అందించడంలో మరియు సౌకర్యాలు కల్పించడంలో కూడా కొన్ని లోపాలు గుర్తించబడ్డాయని, ఆకస్మిక తనిఖీల్లో అధికారిక పనులు సులభతరం చేస్తామనే పేరుతో ప్రజల నుంచి అనాధికార మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తున్న సూచనలు కూడా గుర్తించబడ్డాయని, ఈ విషయమై తదుపరి జరుగుతోందని, ఇటు విషయంపై ఒక సవివరమైన నివేదికను తదుపరి చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అన్న రండి ఈదలు తీసుకుంటారా తీసుకున్న వాళ్ళు రండి బ్రదర్, ఈదలు తీసుకుంటారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా మొహమ్మద్ రఫీక్, రవి గౌడ్, మొహమ్మద్ నజీర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించిన నంబిరాజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రమేష్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఫోటోగ్రాఫర్లుగా తమ విధులను నిర్వహిస్తూ ప్రజలకు విలువైన సమాచారం అందించడంలో ముందుంటున్నారని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నంబిరాజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రమేష్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు శేఖర్, బాలన్నతో పాటు గ్రామస్తులు పాల్గొని వారిని సన్మానించారు. మొత్తం నలుగురు వస్తున్నాం. అట్లా వస్తుందా? చెప్పండి. స్టార్ట్. ఈరోజు
సిసికోట మండలంలో మరి ఫోటోగ్రాఫర్ అనేటువంటి సీనియర్ ఫోటోగ్రఫీ రఫీక్ గారు వారితో పాటు మిత్రులు నజీర్ రవితో పాటు ఈరోజు మరి వరల్డ్ 187వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ యొక్క ఫోటోగ్రఫీ స్థాపించినటువంటి లూకస్ ఎగ్వాయిన్ అనే వ్యక్తి మరి 187 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ పొలిటికల్ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ దేశంలో ఏం చేసినా కూడా ఫోటోగ్రఫీకి ఉన్నంత ప్రియారిటీ ఇదని లేదు. ఫస్ట్ మీడియా అంటేనే ఫోటోగ్రఫీ ద్వారానే మనం అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. ఈరోజు అంతర్జాతీయ చలనచిత్రాలు కూడా ఫోటోగ్రఫీ ద్వారానే మనం ఒకసారి 200 ఏళ్ళు ఎదుక్కోతే కూడా వెనకటి కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటో కూడా కనిపించే వ్యవహారం అనుకుంటే గుర్తు జ్ఞాపకం అంటే మెమోరీస్ అంటే ఫోటోగ్రఫీ. ఆ యొక్క ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు 187 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క మండలంలో యువకులంతా కూడా ఫోటోగ్రఫీ టీం అంతా కూడా మంచిగా పాటుపడి ఇంకా మీరు పేరు తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఫోటోగ్రఫీలు అంతా కూడా బీదవాళ్ళు ఉండరు. వాళ్ళు కేవలం వృత్తి దీన్ని పట్టుకొని బతుకున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన ప్రభుత్వాలు కూడా అత్యంత ముఖ్య గుర్తింపు గల ఫోటోగ్రఫీని ప్రభుత్వం గుర్తించట్లేదు. ప్రభుత్వం గుర్తించాలా, వీళ్ళకి అవసరమైతే, ఎందుకంటే వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి వీళ్ళకు లోన్లు కానీ సదుపాయాలు కల్పించాలని మేము ఒకసారి విన్నవిస్తున్నాం. కొత్త కంప్లీట్ అదే 10 లాస్ట్ ఇయర్ నో ట్విట్టరా నో ట్విట్టరా చిన్న వయసు పెద్దగా ఉంటే ఎవరు పెట్టారు అది ఇంతలో ఫస్ట్ నేను కూడా లోపల సరే ఇంకోటి బాగా మీరు మా మాకు మా సౌండ్ ఇప్పుడు తీసుకోవట్లేదు 7 సార్లు వేసాడు అంటే సరే చేద్దాం. నది కొరికి కేక్ దగ్గరగా స్పెషల్ అంతే స్పెషల్ మాకు కలిసి ఈరోజు ఇద్దరికే సరిపడుతుంది. అదే మేమే మీకు సార్ నది కొరికి నువ్వు ఏం చెప్తే మీకు అంత ఏం మాట్లాడదాం. వద్దు అవసరం కూడా ఇల్లు ఇక్కడ దగ్గర తీసుకో. వీడియో ఫోటో రండి ఫోటో మంచి క్లోజ్అప్ తీసుకోండి. షాప్ ఉంది కూడా కానీ క్లోజ్అప్ తీసుకో.
గచ్చిబౌలి పోలీసులు ఎస్ఓటి సైబరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 3 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల ఓజీ ఖుష్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 16.40 లక్షల రూపాయలు. ఈ సందర్భంగా 16 మంది డ్రగ్ వినియోగదారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11వ తారీఖు రోజు ఒక డ్రగ్ పెడ్లర్ ఒక కన్జ్యూమర్కి డ్రగ్ సప్లై చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి సైబరాబాద్ తర్వాత గచ్చిబౌలి లోకల్ పోలీస్ కలిసి వట్టినాగులపల్లి దగ్గర రైడ్ చేసి యశ్వంత్ సాయి అనే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతను కూకట్పల్లి నివాసి, యాక్చువల్గా ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. ప్రస్తుతం ఏమీ పనిచేయని వ్యక్తి అతను ఇతన్ని ఒక కన్జ్యూమర్ని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. అతన్ని కస్టడీలో 44 గ్రామ్స్ MDMA దొరికింది. తర్వాత అతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు అతను 16 మంది కన్జ్యూమర్స్కి ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్ సప్లై చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. ఆ 16 మందిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతని ఇంటరాగేషన్లో రజల్ అబ్దుల్ గఫూర్ అని తర్వాత నవీనా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కేరళకు సంబంధించిన వ్యక్తులు, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఇతనికి ఈ డ్రగ్ వచ్చినట్లుగా ఇంటరాగేషన్లో చెప్పినందుకు మనము టీమ్స్ ఫామ్ చేయటము, 2 టీమ్స్ పంపించడము. ఒకటి బెంగళూరులో ఆ నవీనా అనే అమ్మాయిని అరెస్ట్ చేయటం, ఆమె దగ్గర మళ్ళీ సెర్చ్ చేస్తే 50 గ్రామ్స్ MDMA, తర్వాత ఇంకొక 50 గ్రాముల ఓజీ గాంజా, ఈ 2 అక్కడ వాళ్ళ నవీనా దగ్గర దొరికాయి. తర్వాత కేరళ వెళ్ళి తిరుసూర్ దగ్గర ఈ అబ్దుల్ గఫార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఆ లోకల్ కోర్ట్స్లో ప్రొడ్యూస్ చేసి ఇక్కడికి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడ తీసుకొస్తున్నాం. వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈ ఇంటరాగేషన్లో వాళ్ళిద్దరిని కూడా అడిగినప్పుడు ఇంకా మనకి 2 పేర్లు, 2 ఇండియన్ పేర్లు, తర్వాత ఒక నైజీరియన్ పేరు వచ్చింది. వీళ్ళని పట్టుకోవడానికి కూడా ఇప్పుడు టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి దొరికిన ఈ 16 మంది సంబంధించిన వ్యక్తుల్ని పిలిపించి డ్రగ్ టెస్ట్ చేస్తే అందరూ పాజిటివ్ ఉంది. వీళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళు అఫిడవిట్ ఇచ్చి ఒకవేళ రిహాబిలిటేషన్కి వెళ్తే వాళ్ళు విక్టిమ్గా ట్రీట్ చేయబడతారు లేదా అక్యూజ్గా ట్రీట్ చేయబడతారు. వాళ్ళ దాన్ని ఛాలెంజ్ చేయదలుచుకుంటే ప్రస్తుతానికి ఈ కేసులో ఇప్పటికీ 3 వ్యక్తులు అంటే 3 డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేయటం, టోటల్గా 94 గ్రామ్స్ MDMA, 50 గ్రామ్స్ ఓజీ గాంజా సీజ్ చేశాము. 2 సెల్ ఫోన్స్ సీజ్ అయి ఉంది. ఇంకా మిగిలిన పరారీలో ఉన్న 2 డ్రగ్ పెడ్లర్స్ ఇండియన్స్, తర్వాత ఒక నైజీరియన్ గురించి టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. పలమనేరు పట్టణంలోని రాధా బంగ్లా వీధిలో ఆస్తి వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. స్థానికంగా నివాసముంటున్న సుబ్రహ్మణ్యం ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాడిలో ఇంటి గోడల ధ్వంసం కావడంతో పాటు ఇంట్లోని పలు సామాగ్రి నష్టపోయినట్లు సమాచారం. దుండగులు విసిరిన ఇటుకలు, రాళ్లు ఇంటి ఆవరణలో మరియు గదుల్లో పడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆస్తి విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని, అదే కక్షతో ఈ దాడి జరిగి ఉండవచ్చని బాధితులు పేర్కొన్నారు. ఘటన అనంతరం బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అంతా చిత్తూరు మాల్పల్లి ఎవరినంటే వాళ్ళు డబ్బిచ్చి పిలుచుకొని మమ్మల్ని వారంతా చేస్తారు సార్. ఎవరినన్నా అడగండి, మాకు ఇల్లు మేము వండించే నీళ్ళు కూడా లేదు సార్. ఈ వీధిలో ఎవరినన్నా అడగాలి, మాకు తినేకి తిండికి కూడా లేదు. ఇల్లు పని చేసుకొని బతుకుతున్నాం సార్. రాలే సార్ అందరినీ అడ్డం పోయిన వాళ్ళంతా మా కూతుర్ని కూడా అయితే గోడకేసి కొట్టేసి పెట్టేసారు సార్. గొంతు వేరే పిసి పెట్టేసినారు సార్ నాకైతే.
చేసింది నీకు ఎట్లా ఈడొచ్చిన వాళ్ళు సార్ కొడతా ఉంటే అడ్డం వచ్చింది దానికి అట్లే వచ్చి కొట్టేసినారు సార్. రెడ్ కలర్ టీ షర్ట్ ఒకడు వేసుకొని వచ్చినాడు. ఆ వాడు గడ్డ పారెట్టుకొని ఈ ఊరేడేనా మీరు చూసినారు ఇంతకు ముందు ఎప్పుడన్నా అతన్ని వాళ్ళు రౌడీలు పిలుచుకొచ్చిండేది. వాళ్ళు రౌడీలు పిలుచుకొచ్చి డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చి మమ్మల్ని కొట్టిపిస్తా ఉండేది. వాళ్ళు ఇల్లంతా ఈ మాదిరికి చేసేసినారు. మాకు న్యాయం చేయండి సార్. మాకు ఉండేకి ఇల్లు లేదు, తినేకి ఇంటికి లేదు. నేను ఇల్లు పని చేస్తాను, నా కోడలు ఏడో పడిపోతుంది. మా ఇంటికి చేసారు లేదు, నా కొడుకు ఏడో పడిపోడు సార్. మేము ఆడవాళ్ళు కష్టపడితేనే మాకు ఇంటికి, లేకపోతే లేదు. కావాలంటే మా బిడ్డకి ఆపరేషన్ చేసిన పేపర్లు చూపించమంటే కూడా చూపిస్తాం సార్. ఎన్ని ఆపరేషన్లు చేసినారు మా పాపకి. మా పాపకి 4 ఆపరేషన్లు చేసినారు. 4 ఆపరేషన్లు జరిగింది. మా ఇంటికి చేయలో రాకుంది. మా ఇంటి పని చేయలేడు. ఎట్లా చేసినారు సార్. మమ్మల్ని ఇది చేసినారు. నా వీడియో వీడియో చూసాను వాళ్ళు రాళ్ళు ఎవరు కొట్టినారు చిత్తూరు ఎందుకు అంటే బయట నుంచి పిలుచుకొచ్చింది. అంటే వాళ్ళ చిన్నమ్మ కూతుర్లు ఉన్నారు. మిగతా అంతా వాళ్ళు డబ్బు ఇచ్చి కొనుక్కొని వచ్చిన మనుషుల్ని మమ్మల్ని కొట్టించినారు సార్. ఎందువల్ల కొట్టినారు? మా ఇల్లు మాది సార్. మేము డబ్బు పెట్టి కొనుక్కున్నాం సార్. వాళ్ళు కోర్టుకు వేసినారు. సరే కోర్టులో ఉంది. మాకు ఉండేకి ఇల్లు లేదు, మాకు ఉండేకి ఇల్లు లేదు అనేసి మేము రేట్లన్నా వేసుకొని ఉంటాము. మా ఇంటికి చేయికి దెబ్బ తగిలింది. నా కొడుకు బిడ్డకి ఆపరేషన్లు 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ చేసుకొని వచ్చింది సార్. మాకు ఉండేకి ఇల్లు లేదని రేకులు వేసుకొని 2 రోజులు దాంతోనే ఉంటాం అనుకుంటే మమ్మల్ని ఇట్లా బట్టి ఈడ్చి కొట్టి మొగుడు సొత్తు భార్య కక్కలేదంట, మొగుడు సొత్తు పెన్నాం కక్కలేదంట. వాళ్ళ పెన్నాం మాకు అమ్మింది, మేము తీసుకున్నాం సార్. డబ్బు ఇచ్చి తీసుకొని అన్ని ఎంతకు తీసుకున్నాం? మేము 2,55,000 ఇప్పుడు ఇచ్చినాం సార్. ఆయన బతికున్న శ్రీనివాసులు బతికుండగానే 2 లక్షలు ఇచ్చినాం సార్. ఆయన చచ్చిపోయినాక వాళ్ళ పెన్నాంకి 2,55,000 ఇచ్చినాం సార్. డబ్బు ఇచ్చి రాసుకున్నాం. పేపర్లు కూడా ఉన్నాయి. ఎప్పుడు తీసుకోండి మీరు ఎన్ని రోజులు తీసుకొని? ఇప్పుడు కూడా అయిపోయింది సార్. 6-7 ఏళ్ళు అయిపోయింది మేము తీసి కూడా. చూడండి సార్, మేము డబ్బు ఇది లోకమ్మ పేపర్ సార్. ఇది బీకేటి ఆమె దగ్గర నుంచి మేము రాపిచ్చి కొంటుంది సార్. ఇది నాకు రాయించింది సార్ అమ్మ. ఇది సార్ నేను మేమేం అబద్ధం చెప్పలేదు. 2,55,000 పెట్టినాము. అంతకుముందు వాళ్ళు కొనుక్కున్నప్పుడు 2 లక్షలు ఇస్తున్నది వద్దనేసినారు. మళ్ళీ 2,55,000 ఇచ్చినాం సార్. ఇప్పుడు మాకు సంబంధం లేదంటారు. మేము డబ్బు పెట్టి కొనుక్కొని బాడిగలు కట్టాలంటే మేము లేని వాళ్ళు సార్. వాటి ముందు చెప్పులు కుట్టుకునే వాళ్ళు. మేము ఎక్కడి నుంచి మేము కష్టపడి ఎట్ట కట్టుకునేది. వాటి మీద మేము చెప్పులు కుట్టుకునే వాళ్ళు. వాళ్ళు ఒక పేపర్ పెట్టుకొని వాళ్ళ ఒక పేపర్ పెట్టుకుని కానీ మమ్మల్ని ఇది చేస్తున్నారు. సొత్తు మాకు ఇచ్చిన మేము కొనుక్కొని సంతకం కూడా ఉంది చూడండి సార్. లోకేశ్వరమ్మ మాకు అమ్మిన మాదిరి ఈ ఒక పేపర్ పెట్టుకోండి. మమ్మల్ని మాకు డబ్బు బాడిగలు కట్టాలంటే 5 నుంచి కట్టాలి సార్. నెలకి 7,000 కడుతున్నాం. తినేక మాకు తిండికే లేదు. నెలకి 7,000 ఏడు కట్టేదంటే రేట్లు వేసుకుంటే మమ్మల్ని మాది వారి జాగాలో మేము వేసుకున్నామంటారు సార్. నలుగురు చేరి ఇప్పుడు దూరి 4 ఆడవాళ్ళు నా జుట్టు పట్టి ఈడ్చి కిందికి వేసి దొబ్బి కొట్టినారు సార్.
నేటి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఏజెన్సీ మండలాలలో తొడుం దెబ్బ రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ విజయవంతంగా ముగిసింది. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ బంద్కు ప్రజలు, యువత, ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామక ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే పరిష్కరించాలని, 29 శాఖల షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకొని MS జీవో నంబర్ 3తో సహా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో 7, 8, 17 వార్డులలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి నరసింహ చౌదరి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాల గురించి ప్రజలకు, నాయకులకు వివరంగా తెలియజేశారు. ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పెద్దమ్మా బాగున్నారా? అట్లా పోండి, ఆ మందులే అన్న, మంది నిలబడింది అట్లా పోచారా. ఎక్కువ కావాలా పెద్దమ్మకు? పెద్దమ్మకు ఎక్కువ కావాలా? అప్లికేషన్ పెట్టుకోండి, రేపు ఇస్తారు.
సదరంలో పెట్టుకుంది. అప్లై చేసినావా సదరంలో? ఓకేనా అయిపోయింది అన్న లేదు వీడియో తీస్తున్నాను వీడియో ఓకేనా మంది 81 అబ్బాయికి కొట్టుకుంటే మరి ఇచ్చేటప్పుడు గుంటూరు ఏటి అగ్రహారం 4వ లైన్లోని ప్రధాన రహదారిలో శ్రీ కామాక్షి టేస్టీ టిఫిన్స్ హోటల్ను నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం దారు నాయక్, నాగమల్లేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై హోటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోటల్ రంగంలో నిర్వాహకులకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నదని, పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన టిఫిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. ఏటి అగ్రహారం పరిసర ప్రాంత ప్రజలు ఈ హోటల్లోని పలు రకాల టిఫిన్ రుచి చూడాలని, అదేవిధంగా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. ఈరోజు కామాక్షి టేస్టీ టిఫిన్ సెంటర్ ఓపెనింగ్ రావడం జరిగింది. గుంటూరు పట్టణంలోనే ఏటి అగ్రహారంలో సెంటర్ పాయింట్ ఇక్కడ ఉండటం, ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా యాజమాన్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ టిఫిన్ సెంటర్ అనేది మంచి నడుస్తుందని మనం ఆశిస్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే అభివృద్ధి అనేది పరుగులు తీస్తూ ఉంది. రాష్ట్ర అసెంబ్లీ జరుగుతుంటే ప్రజలు చాలా ఆశిస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఆశిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలతో కూటమితో హామీ ఇవ్వడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాల హామీ భాగంగా 95% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పేదల కోసం కష్టపడతా ఉన్నారు, పేదల క్షేమాలు చూస్తా ఉన్నారు. అదేవిధంగా పేదల బాధను అర్థం చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నారు. కానీ ప్రతిపక్ష హోదా లేని ఒక 200 ఎమ్మెల్యే ఇవాళ ప్రభుత్వం మీద నిందలేయటం మంచి భాగం కాదు. డిఎస్సి అంటున్నారు, ఆ డిఎస్సి ఆయన నిర్వహించలేదు, నిర్వహించింది కూటమి ప్రభుత్వం. డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటేనే డిఎస్సి. అలాంటిది ప్రజల్లో యువతలో మంచి పేరు వస్తుందని కూటమి ప్రభుత్వానికి అది గ్రహించిన మన దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తా ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడికి ఇచ్చినా రోడ్లు అభివృద్ధి జరుగుతూ ఉంది, మంచినీటి సమస్య లేకుండా ఉంది. ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా పనులు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ల్యాండ్ ఉంటాయి. గతంలో చూశారు మీరు, గంజా ఎక్కడంటే కేర్ ఆఫ్ అట్రాస్ ఆంధ్రప్రదేశ్, అరాచకాలు కేర్ ఆఫ్ అట్రాస్ ఆంధ్రప్రదేశ్ గతంలో. కానీ అది లేకుండా ఈ రోజు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డికి నిధులు పడట్లేదు. అది కూడా పనిచేసిన ప్రభుత్వానికి అప్స్టేట్ చేయాలి. అప్స్టేట్ చేయకపోగా ప్రభుత్వం మీద నిందలు. ఈ రోజు అసెంబ్లీ జరుగుతున్నా కానీ అసెంబ్లీకి రాకపోవటం, జీతాలు మాత్రం కావాలంట, అయితే మాత్రం అసెంబ్లీకి రారంట. అది ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. అదేవిధంగా ఏదో కోర్టులో లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చేది కాదు. పక్ష దక్కించుకోకపోగా పైనంగా రేపు రానున్న 29 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి బయట చేయాలి. కానీ ఇలా ప్రజలతో వ్యతిరేకంగా ఉండకూడదు, పనిచేసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదని నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏరియాలో మంచి క్లాస్ చాలా అత్యద్భుతంగా మంచి చాలా అత్యద్భుతంగా రెస్టారెంట్ కి హోటల్ ఏర్పాటు
రకరకాలుగా హోటల్స్ డిఫరెంట్ గా పెట్టడం భవిష్యత్తులో కూడా ఏర్పాటు చేయాలని ఒకసారి